గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో కొత్త అంశాలు సంచలనాలు రేపుతున్నాయి. అది కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి అని ఏపీ హైకోర్టుకు సిబిఐ చెప్పడంతో ఈ సమస్య మరో మలుపు తిరిగినట్లయింది. మొత్తంగా అసలు అది నెయ్యే కాదన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు వేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుకు సిబిఐ కీలక విషయాలను వెల్లడించింది. ఈ వివాదంపై సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు వేసిన సిట్ దర్యాప్తు చేస్తుంది. సిట్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లుగా తేటతెల్లమవుతుంది. కేవలం ఆవు పాలు లేకుండా, అసలు పాలే లేకుండా కేవలం పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసినట్లు సిబిఐ చెబుతోంది. ఇందులో కీలక పాత్ర బోలేబాబా డైరీదే అని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి బోలేబాబా డైరీ మొత్తం కథ నడిపినట్టుగా విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. ఈ కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సిబిఐ సేకరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, ఈ కేసులో సాక్షిని, ఇతర నిందితులను పిటిషనర్లు బెదిరించినట్లుగా కూడా వెల్లడవుతున్నాయి కథనాలు. పరమ పవిత్రమైన తిరుమల దేవుడితో భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంది ఎవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నకిలీ నెయ్యి సరఫరా చేయడం ద్వారా లబ్ధి ఎవరికి చేకూరుకుంది అన్నది కూడా కీలకమే అయ్యింది. ప్రసాదాల అపవిత్రానికి కారణం ఎవరో సిట్ గుర్తించిందా అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. మొత్తంగా మరోసారి తిరుమల లడ్డు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కూడా అటెన్షన్ కు గురి చేస్తుంది. తిరుమల లడ్డు తయారీలో వాడింది నెయ్యి కాదు, అసలు ఆ నెయ్యికి సంబంధించిన పదార్థాలు కూడా ఎక్కడా లేవు అన్న విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. దీంతో పాటు బోలేబాబా డైరీని ఎప్పుడో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన డైరీ నుంచి వేరే కంపెనీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంది ఎవరు, నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేయటం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది అనే అంశాలను కూడా సిట్టు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర చేశారని సిబిఐ అయితే గుర్తించింది. నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి రోజు మనం స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నాం. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కొన్ని విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా నకిలీ నెయ్యి వ్యవహారం అనేది మరోసారి అగ్గిరాజిస్తుంది. ఇక మన కరెస్పాండెంట్ వర్మ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వర్మ, చూస్తున్నాం తిరుమల లడ్డూలో వాడింది అసలు నెయ్యే కాదు, అపవిత్రం చేశారు లడ్డూనని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? టిటిడి కల్తీ నెయ్యి అంశం సంబంధించి దర్యాప్తులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. నిన్నటి దాకా ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందని ఇంతకాలం విచారణలో తెలుస్తుండగా, సాధారణంగా అసలు అది నెయ్యే కాదు, అది మొత్తం డూప్లికేట్ నెయ్యి, అందులో పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఏది కలపలేదంటూ నిన్న హైకోర్టుకు సిట్ దర్యాప్తు బృందం ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా కెమికల్స్, పామాయిల్ ఇవన్నీ మిక్స్ చేసి దాన్ని పంపించారు తప్ప అది అసలు నెయ్యి కాదని తమ దర్యాప్తులో ఇది తేలిందని చెప్పడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే డైరీలకు సంబంధించి అటు ఏఆర్ డైరీ డైరెక్టర్లు కానీ, ఇటు బోలేబాబా డైరెక్టర్లు, అలాగే వైష్ణవి డైరీ డైరెక్టర్లకు సంబంధించి కూడా నలుగురు దీంట్లో టాప్ అంటే నిందితుల జాబితాలో 2, 3, 4, 5 నిందితులుగా ఉన్నారు. రాజు రాజశేఖర్ 2వ నిందితుడిగా ఉండగా, బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, బిపిల్ జైన్ 3, 4, అలాగే వైష్ణవి డైరీ డైరెక్టర్ అపూర్వ వినయకాంత్ 5వ నిందితుడిగా ఉన్నారు. వీళ్ళు గత 4 నెలలుగా తాము రిమాండ్ లోనే ఉన్నామని, తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ గా సిట్టు బృందం ఇచ్చిన ఏదైతే వాదనలో, తరపు లాయర్ ఇచ్చిన వాదనలో ఈ సంచలన అంశం అయితే బయటకు వచ్చింది. తాము విచారణలో భాగంగా రైతుల దగ్గర కూడా వెళ్లి కలిశామని, రైతులు ఎవరు తమ దగ్గర పాలనే తీసుకోలేదని చెప్పి రైతులు చెప్పారని, తమ దర్యాప్తులో అసలు పాలనే సేకరించలేదు, పూర్తిగా ఇది కెమికల్స్ మిక్స్ చేసి తయారు చేసిన నెయ్యిగా అంటూ కూడా సిట్టు సంబంధించి లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో హైకోర్టు ఇరువురు వాదనలు విన్న అనంతరం ఈ నెల 17వ తేదీకి ఈ కేసు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసు అంశానికి వస్తే, గత 4 నెలల క్రితం ఏదైతే ఈ కల్తీ నెయ్యి అంశం వెలుగు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేయటం, ఆ తర్వాత దీని మీద కొంతమంది సుప్రీంకోర్టులోకి వెళ్లడంతో ఇది కేంద్ర సిబిఐ దర్యాప్తు ఆధ్వర్యంలో కూడా సిట్టు వేయడం, దీంట్లో మొత్తం 5 మంది సభ్యుల బృందం ప్రస్తుతం దీన్ని విచారణ చేస్తుండటం సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. తిరుపతిలోని టిటిడి భూదేవి కాంప్లెక్స్ కార్యాలయం కేటాయించి అక్కడ
తనిఖీ అక్కడ విచారణ అయితే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ నలుగురు డైరెక్టర్లతో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా ఒక వారం రోజుల క్రితమే మరో 6 మంది టీటీడీ అధికారులను కూడా విచారణకు అప్పగిస్తూ కూడా టీటీడీ ఈవో కూడా జీవో జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీంట్లో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి సమయంలో దీనికి సంబంధించి కుంభకోణం దీని స్కామ్ అయితే జరిగింది కాబట్టి అప్పుడు ఆయనకు పర్సనల్ పిఏగా ఉన్న అప్పట్లో అప్పన్న అనే వ్యక్తిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ మొత్తం విచారణ ఒకవైపు జరుగుతుండగా కూడా ఈ నిన్న ఏదైతే కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు సందర్భంగా సిట్టు ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసిందో ఇది మరింత దుమారం రేపుతుందని చెప్పొచ్చు. అసలు నెయ్యినే కాకుండా పూర్తిగా కెమికల్స్ తో పూర్తిగా లడ్డూలు తయారు చేశారా అన్న కొత్త ప్రశ్నలు నిన్న ఏదైతే సిట్టు బృందం ఇచ్చిన ఈ నివేదికలో స్పష్టమైంది. మరి దీనిపైన విచారణలో ఇంకా ఎన్ని అంశాలు వెలుగు చూస్తాయనేది మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్ యూ వర్మ. సో మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసింది నెయ్యి కాదు, ఒక కెమికల్ అనేదైతే తేలుతూ ఉంది. భక్తుల మనోభావాలతో ఆటలాడారు. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక డ్రైవ్ లో మనతో పాటు వేణుగోపాల్ గారు, తిరుపతి జనసేన నాయకులు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బొట్ల రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. ఓ రకంగా గుడ్ మార్నింగ్ అని అనాలో లేదో కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం మనం. భక్తుల మనోభావాలతో ఆటలాడారు. మొత్తంగా నెయ్యే సరఫరా కాదు, అసలు నెయ్యే అక్కడ రాలేదు, లడ్డు తయారీకి అనేది తేలుతుంది. సో మీ ప్రభుత్వ హయాంలో జరిగింది, మొత్తం వేళ్లన్నీ కూడా ఇప్పుడు మీ వైపే చూపిస్తున్నాయి. ఏం చెప్తారు? అంతా కూడా అబద్ధాలమయమైనటువంటి రిపోర్ట్లు మనం చూస్తున్నామండి. ఈ రోజు దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్టు పట్టిస్తున్నాయి. ఎందుకంటే మనం మొన్న చూసాం, మాకు ప్రకాశం జిల్లాలో కూడా ఒక హత్య జరిగింది. దయచేసి డీవియేట్ కావద్దు, దయచేసి డీవియేట్ చేయొద్దు, రాజకీయాలకు ముడిపెట్టద్దు. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎటువంటి రాజకీయ జోక్యం, రాజకీయ ప్రేరేపితం కావద్దు సార్. టీటీడీ గురించి వస్తున్నానండి. ఉదాహరణ చెప్తున్నా, దర్యాప్తు సంస్థలు చేసేటటువంటి పనులు ఎలా ఉన్నాయనే చెప్తున్నా. వీళ్ళని రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రభుత్వంలో పెద్దలు ప్రేరేపితం చేస్తున్న దానికి ఉదాహరణ చెప్పి నేనేమంటున్నానంటే, టీటీడీలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చైర్మన్ గా వచ్చిన తర్వాత చాలా పారదర్శకమైనటువంటి పాలన, చాలా బాధ్యతాయుతమైనటువంటి పాలన, అక్కడ తిరుపతి ప్రతిష్టను ఇనుముడింపు చేసే విధంగా నిర్ణయాలు గాని ఆ యొక్క సిస్టమేటిక్ విధానం నడిపేయడం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. వైవి సుబ్బారెడ్డి గారి యొక్క క్యారెక్టర్ చూడండి. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన భక్తి శ్రద్ధలతో ఉంటాడు. ఆయన ఇంట్లో కూడా గోవులు ఉంటాయి. ఆయన పరమ పవిత్రంగా ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఉండి ఆయన మొత్తం కూడా ఆయన ఉన్నటువంటి పదవీ కాలంలో 2 విడతలు కూడా చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కానీ పరిశుభ్రత విషయంలో మంచి ఆయనకు క్రెడిట్ వచ్చింది. సుజనా చౌదరి కూడా ఏదైతే తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా ఆ విపక్షంలో ఉన్నటువంటి సుజనా చౌదరి గారు కూడా వైవి సుబ్బారెడ్డి గారి పాలనలో ఇక్కడ టీటీడీ ఏదైతే తిరుమల చాలా మంచిగా జరుగుతా ఉంది, ఇక్కడ స్వామివారికి అన్ని కూడా చాలా మంచిగా నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన గురించి చెప్పినటువంటి వాస్తవాన్ని మనం కనిపెట్టాలి. ఇక్కడ ఒక అంశం అండి, మనం చూస్తా ఉన్నాం, లిక్కర్ కేసు అని రకరకాల కేసులు తీసుకొస్తున్నారు. ఇట్లాగే ఆ యొక్క లడ్డూ కేసు కూడా కల్తీ నెయ్యి తోటి లడ్డు జరిగిందని. మిగతావన్నీ రాజకీయమేమో కానీ తిరుమల లడ్డూకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నెయ్యి, తిరుమల లడ్డూకు ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఆ తిరుమలేశుని దర్శించుకున్న తర్వాత మహాప్రసాదంగా భక్తులు భావించే లడ్డు అది. సో ఎంత నాణ్యత పాటించాలి, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక్కసారిగా ఇప్పుడు భక్తులందరూ కూడా అవాక్కవుతున్నారు. ఆ కలియుగ దైవం విషయంలోనే కల్తీ జరిగితే అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి అనే విషయాల వరకు కూడా వెళ్తున్నారు. అంశంలో ఈ ఒక్కరోజు కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆ యొక్క పాలక వర్గాలు కానీ అన్ని ప్రభుత్వాల్లో ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అంతకుముందు కూడా నడుస్తుంది. ఇది ఈ రోజు పుట్టినటువంటి టీటీడీ బోర్డు కాదు. ఇక్కడ కేవలం రాజకీయ విధానంలోనే ఈ ఆరోపణలు చేశారు. అసలు అంతెందుకండి, ఈ యొక్క పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెయ్యి ట్యాంకర్లో కల్తీ జరిగింది అని ఆ రోజు ఆరోపణలు చేశారు కదా. ఎక్కడ నిరూపితమని ఎన్ని అబద్ధాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఒక పక్క ఏసడించుకుంటున్నాయి.
అట్లాగే భక్తులు కూడా ఇప్పుడు సుప్రీం కోర్టే కదా సిట్ ఏర్పాటు చేసింది కదండి. వీళ్ళు రామారావు గారు, చెప్పేది వినండి. వీళ్ళు రామారావు గారు, భక్తులు రామారావు గారు, తారుమారు చేసేటటువంటి రామారావు గారు. కార్యక్రమంలో భాగంగా రాజకీయ విధానంలో భాగంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆయన చిన్నాన్నగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనేటువంటి కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంతకుమించి మరొకటి కాదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలనండి. ఇక్కడ ఈ ఆరోపణలన్నీ కూడా నిరూపణ కాని అటువంటి అంశాలండి. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. కోర్టు నుంచి వస్తుంది, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్టు నివేదికను బయట పెట్టింది సార్. నిజమేనండి. ఇవన్నీ లీకులు ఎందుకు చేస్తారండి దర్యాప్తులు? సుప్రీం కోర్టు లేకపోతే హైకోర్టుకి నివేదించాల్సినటువంటి రిపోర్ట్ నివేదించిన తర్వాత సాక్షులు కూడా బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. దానికి ఏం చెప్తారు? వద్దాలండి. ఇప్పుడు మనకు చూస్తున్నాం ఎయిర్పోర్ట్ లో వచ్చే సాక్షుల్ని బెదిరించారని చెప్పి వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమండి పరామర్శకి వెళ్తే పోక్సో కేసు పెట్టారు. అంత సార్ మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయొద్దు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, లడ్డూకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడదాం. దయచేసి నేను కేసుల గురించే మాట్లాడుతున్నానండి. పరామర్శిస్తే పోక్సో కేసు, లేకపోతే టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించే మాట్లాడదాం. నేను మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసులు పెట్టి అందరిని ఇరికించాలని రామారావు గారు, రామారావు గారు, వేణుగోపాల్ గారు వాయిస్ తీసుకుందాం. వేణుగోపాల్ గారు వాయిస్ తీసుకుందాం. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి రైట్ రామారావు గారు, వేణుగోపాల్ గారు వాయిస్ తీసుకుందాం. ఈ ప్రభుత్వం చేస్తుందా లేదు? నేను మీకు టైం ఇస్తాను. రిపోర్ట్ లో అబద్ధాలు, పోలీసు వ్యవస్థ రాసేటువంటి అబద్ధాలన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని కేసులు కడుతున్నారు. ఇది ఎక్కడ ఈ దుర్మార్గము? ఇది ఎక్కడా లేదు భారతదేశం. రామారావు గారు, నేను మీకు టైం ఇస్తాను. ప్లీజ్ కన్క్లూడ్. నేను మీకు టైం ఇస్తాను. ఒక చోట కాదండి, 10 చోట్ల కేసులు పెడితే సహజ న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయి? ఒక చోట అరెస్ట్ చేసి మిగతా రామారావు గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను మీకు టైం ఇస్తాను. ప్లీజ్ కన్క్లూడ్. రైట్ వేణుగోపాల్ గారు, మొత్తంగా చూస్తున్నాం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మాట వాస్తవం. సో ఒకవైపు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు దర్యాప్తు చేస్తుంది. భక్తులైతే చాలా మనోవేదనకు గురవుతున్నారు. జరిగిన విషయం పట్ల భక్తులతో పాటు ఒక మీడియా సంస్థగా ఐ న్యూస్, రాజకీయ పార్టీలుగా, సామాజికవేత్తలుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. భక్తుల మనోభావాలను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తంగా? వంశీ గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో ఉంటున్న వైఎస్ఆర్సీపీ నాయకుడికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. వంశీ గారు, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అన్నా, ఆయన దర్శనం అన్నా, కొన్ని కోట్ల మంది ఆయన భక్తులు మనోభావాలు తినే విధంగా ఈ రోజు మనం ప్రవర్తించకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా, అది వైఎస్ఆర్సీపీ అయినా ఇంకే పార్టీదైనా కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించకూడదు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దేవదేవుడికి రోజుకు 1 లక్ష నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని పోతుండ్రు. ఆ ప్రసాదాన్ని అదే పనిగా వాళ్ళు అంత భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని పైన ఆరోపణలు వస్తే ఏదైతే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కి హైకోర్టు నిన్న ఒక నివేదిక ఇచ్చింది. ఏదో విమర్శలు ఇస్తున్నారు, ఏదో రాజకీయ పార్టీల విమర్శలు అనేది పక్కన పెట్టండి. ఈ రోజు న్యాయస్థానము, అదే విధంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏదైతే సిట్ ను ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాటు చేసిన దాంట్లో ఏమైనా నివేదిక ఇచ్చింది? అసలు అది నెయ్యే కాదు, ఆవు నెయ్యే కాదు, పామాయిలు రసాయనాలు ఏదైతే కెమికల్స్ కలిపిన నెయ్యి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీనికంతా బోలే బాబా డైరీ నుంచి ఏఆర్ డైరీ, అదే విధంగా వైష్ణవి డైరీ ద్వారా సరఫరా జరిగింది. దీనికి బ్యాక్ అంతా ఏదైతే బోలే బాబా డైరీ ఉంది. కానీ వాళ్ళు ఎక్కడా కానీ రైతుల దగ్గర కనీసం 1 లీటర్ పాలు కూడా స్వీకరించకుండా దీన్ని టీటీడీకి సప్లై చేశారంటే ఏదైతే ఆ పార్టీ ప్రభుత్వమైనా, ఆ పార్టీ అధికారులైనా తల దించుకోవాల్సిన విషయం ఇది. వేణుగోపాల్ గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. బోలేబాబా డైరీని ఎప్పుడో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన డైరీ చెప్పిన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ముందు పెట్టి అసలు నెయ్యి తయారు చేసే వ్యవస్థే బోలేబాబా డైరీకి లేదు. అక్కడ నుంచి కల్తీ నెయ్యి పంపించారు. ఎలా చూడాలంటారు? అంటే ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వ్యవస్థలో అక్కడ లోపం వచ్చిందా? అధికారుల్లో లోపం వచ్చిందా? నాణ్యత అంటే లడ్డు నాణ్యతను పర్యవేక్షించడంలో లోపం వచ్చిందా? మొత్తం వ్యవస్థలోనే లోపం రావడంతో ఇంత పెద్ద అపచారం చోటు చేసుకుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రోజు అధికారులైనా కూడా, అదే విధంగా అప్పటి ప్రభుత్వం అయినా కూడా
ఇది భక్తికి సంబంధించింది, సెంటిమెంట్ కి సంబంధించింది ఇది కాబట్టి ఖచ్చితంగా పర్యవేక్షణ అనేది ఉండాలి. ఎక్కడో చీప్ గా 200కు వస్తుందనో 300కు వస్తుందో లీటర్ అనేసి ఏదో ఒక నెయ్యి తెచ్చి వేసేస్తే కాదు. ఈ రోజు ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఏదైతే 10 రూపాయలు పోయినా కూడా మంచి ఫార్ము, గుడ్ ఫార్మ్ ఉండేదానికి ఇవ్వాలి. ఈ ఏదైతే సీజ్ చేసిన బోరే బాబా డైరీకి ఇవ్వడం ఏంది, వాళ్ళు సీజ్ చేస్తే మళ్ళీ ఏఆర్ డైరీకి, వైష్ణవి డైరీకి ఇస్తే వాళ్ళ ద్వారా తెప్పించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంటే అప్పటి అధికారులు ఏం చేస్తున్నారు, అప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నది, మళ్ళీ ఈ రోజు రాజకీయంగా విమర్శిస్తున్నా అంటే రాజకీయంగా విమర్శిస్తాది అనేది పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టుకున్నాడు, మేము వస్తే దాన్ని తెస్తామని చెప్పి 5 సంవత్సరాలు తాకుండా మళ్ళీ ఆ పింక్ డైమండ్ ఊసే లేకుండా మాట్లాడినాడు. అది సెంటిమెంట్, అది రాజకీయం అంటారు, దీన్ని రాజకీయం అంటారు. ఈ రోజు ఏదైతే ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది. ఆ ప్రసాదం అంటే, దేవుడు ప్రసాదం అంటే ఊర్లకు తీసుకెళ్లిపోయి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి దాన్ని ఎంతో భక్తితో దాన్ని స్వీకరించే ప్రసాదాన్ని కెమికల్స్ తో, అదే విధంగా పామాయిల్ తో కలిసిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇవ్వడం వల్ల ఆ మనోభావాలు, భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి. దీన్ని రాజకీయం అని మళ్ళీ విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇది కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా కూడా సరే, ఏ పార్టీ అయినా కూడా బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి చర్యలు చేసిన దానికి సిగ్గుతో తలదించుకోవాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం లేదు, ఇంకో పార్టీని ఇక్కడ పార్టీల గురించి మాట్లాడడం లేదు. అప్పుడు ఎవరైతే అధికారులు నిర్వర్తించారో అధికారులది తప్పు ఉంది, అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు కూడా తప్పు ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. మళ్ళీ ఈ ఏదైతే సాక్షులు ఉన్నారో సంజీవ్ జైన్, అదే విధంగా ఆశీష్ రోహిల్ని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడము, ఒకరిని తిరుపతిలో తిరిగితే వాళ్ళు మళ్ళీ చెన్నైకి తీసుకొని పోయి ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీకి పంపించడము, ఒకరు ఏదైతే నిందితుడుగా ఉన్న ఆశీష్ రోహిల్ అతని పైన అతనికి పిటిషన్ వేయకపోయినా కూడా ఆయన పైన కోర్టులో పిటిషన్. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, చూస్తున్నాం మొత్తంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మరోసారి తెర మీదకు రావడంతో భక్తులు మదన పడుతున్నారు, క్షోభ పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తిరుమల లడ్డు కల్తీ అనే పదం పలకాలంటేనే పలకలేని పరిస్థితి, భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి. మొత్తంగా ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? మొత్తంగా వ్యవస్థనే ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? ఏం చెప్తారు సార్? చాలా బాధాకరమైన విషయం. గోవిందుడి విషయంలో ఇలా చేయడం, అసలు వాళ్ళు మనుషులా రాక్షసులా అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. డబ్బుకు కకృతి పడి సాక్షాత్ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించే లడ్డుని కూడా కల్తీలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ధర్మకర్తల మండలి కానీ దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక నాస్తికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్ర పవిత్రతని దిగజార్చే విధంగా వారు వ్యవహరించారని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకా లోతుగా విచారించిన అవసరం ఉంది. దీంతో కుట్ర కోణాలు ఏదైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది డబ్బు కోసం చేశారా, కుట్ర కోణంలో ఏదైనా ఆలోచన చేశారా? కాబట్టి సిట్ అధికారులు ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం. భానుప్రకాష్ గారు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ గా ఉన్నారు. భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నారు. భక్తులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? అంటే అసలు నేను ముందుగా చెప్పినట్టుగా తిరుమల లడ్డు కల్తీ అనే పదం పలకాలంటేనే నోటి వెంట మాట రావట్లేదు, కళ్ళ వెంట నీరు కారుతున్న పరిస్థితి. భక్తుల మనోభావాలు మొత్తంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. భక్తుల మనోధైర్యాన్ని కల్పించేందుకు మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా గోవింద్ భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నటువంటి నేను ఇప్పుడు మేము వారికి హామీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం. ఇప్పుడు స్వామివారికి వాడుతున్నటువంటి కంకెరాయలు వాడుతున్నటువంటి ఆవు నెయ్యిలో ఇప్పుడు ఎటువంటి కల్తీ లేదు. మేము స్వామివారికి పవిత్రమైనటువంటి ఈ కర్ణాటక ఫెడరేషన్ నుంచి తీసుకున్నటువంటి ఆవు నెయ్యితో లడ్డు ప్రసాదం కానీ అన్నప్రసాదాలు కానీ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ గడిచినటువంటి అప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన మీద ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు, ఎందుకోసం తప్పు చేశారు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మీ ముందు చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. రైట్. మొత్తంగా భక్తుల మనోభావాలైతే దెబ్బతిన్న పరిస్థితి, మీరు భరోసా కల్పించారు. అదేవిధంగా తిరుమల లడ్డూకు సంబంధించి నాణ్యతను పెంచాలి, అదేవిధంగా పర్యవేక్షణ నిరంతరం జరగాలని భక్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా కొత్త విధానాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు? ఆల్రెడీ మేము పూర్తిగా నాణ్యతను పెంచడం జరిగింది. అలాగే ల్యాబ్ టెస్టింగ్ కూడా తిరుమలలోనే ఇన్స్టాల్ చేస్తున్నాం. కాబట్టి కల్తీ మనుషులకి కల్తీ బుద్ధులు ఉంటాయి. మాకైతే ఇప్పుడున్నటువంటి ధర్మకర్తలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ స్వామివారి దగ్గర చిన్న అపచారం
జరిగినా సరే అది మేం చేసిన పాపంగా మేము భావిస్తాం. కాబట్టి అలాంటి తప్పులు జరగనీయకుండా మేము వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కల్లా మేము స్వామి దగ్గర ఉంటాం. కాబట్టి తప్పులు ఇప్పుడైతే జరిగే ప్రసక్తే లేదు. గతంలో చేసినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా వారిని చట్టం ముందు నిలబెడతాం ఖచ్చితంగా. భాను ప్రకాష్ గారు, మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద వ్యవస్థే ఉంది. గోమాతను మనం ఎంతగా ఆరాధిస్తామో తెలుసు. సమస్త దేవతలు ఆ గోమాతలోనే మనం చూస్తూ ఉంటాం. అసలు భక్తుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక డైరీని మెయింటైన్ చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ నెయ్యిని మనమే ఉత్పత్తి చేసుకోవాలి, ఆ దేవుడికి మనమే ఆ నెయ్యిని సమర్పించాలి, ఆ లడ్డు పవిత్రతను కాపాడుకోవాలని భక్తుల నుంచి వినిపిస్తుంది. ఆ దిశగా ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన చేస్తుందా? భక్తుల ఆలోచన మంచిదే, కానీ రోజుకి మాకు 14 టన్నుల ఆవు నెయ్యి అవసరం. 14 టన్నులు. అంత ఆవు నెయ్యిని ప్రొక్యూర్ చేయాలంటే ఆషామాషి విషయం కాదు. అది దీర్ఘకాలికంగా మనం ప్రయత్నం చేస్తే ఇంకో 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా దీంట్లో కూడా మేము ఆలోచిస్తున్నాం ఏ విధంగా చేయాలి, ఎలా ఆలోచిస్తున్నాం. రైట్ సార్. సో మొత్తంగా వేణుగోపాల్ గారు చూస్తున్నాం, భానుప్రకాష్ గారు చెప్పినట్టు సమూల ప్రక్షాళన అయితే చేస్తున్నాం, భక్తులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నామని చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? సార్ అన్మ్యూట్ చేయండి. వినపడుతుంది. వంశీ గారు, ఈ రోజు రాష్ట్రంలో ఇసుకలోనో లేకపోతే మద్యంలోనో లేదా మైన్స్ లోనో లేదా భూ కబ్జాలో లేదా పరిశ్రమల్లోనో ఇరిగేషన్ లోనో అవినీతి జరిగిందంటే అది ఒక ఆర్థికంగా నష్టపోవడం ఒకటి తప్ప ఇంకోటి అనేది ఉండదు. కానీ చివరికి దేవుడికి నైవేద్యంలో ప్రసాదాల్లో కూడా అవినీతి చేశారంటే అవినీతి సిగ్గుపడి తలదించుకునే విధంగా గత ప్రభుత్వం చేసిందంటే ఈరోజు ఆశ్చర్యం వేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతింటే భక్తుల మనోభావం చివరికి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినే వ్యవస్థ ఉండిందంటే ఇంకా వీళ్ళు ఇంకేం పరిస్థితి అది ఆలోచన చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు చివరికి లడ్డు దేవుడు ప్రసాదమైన లడ్డుని కూడా క్వాలిటీగా ఇవ్వలేకపోయారు. అదే విధంగా ఏదైతే కల్తీగా ఇవ్వలేకపోయినా కల్తీతో ఇచ్చారు, కల్తీ లేకుండా చేయలేకపోయినారంటే వీళ్ళు వ్యవస్థలు ఏం కాపాడతారు, ప్రజల్ని ఏం కాపాడతారు, గుళ్ళు ఏం కాపాడతారు, వ్యవస్థల్ని ఏ మాత్రం సంరక్షిస్తారో మాకైతే అర్థం కావడం లేదు. అదే చివరికి అవినీతి సిగ్గుపడి తలదించుకునే పరిస్థితిలో దేవుడు ప్రసాదం దగ్గర కూడా అవినీతి చేశారంటే ఇంక దీనికి మాటలే లేదని చెప్పేసి వంశీ గారు మేము మాట్లాడడం జరుగుతుంది. ఇంకో విషయం ఏమంటే ఈ రోజు వీళ్ళు ప్రతి ఒక్కటి రాజకీయం అంటున్నారు. రాజకీయం చేసింది గత ప్రభుత్వం, రాజకీయం చేసింది పింక్ డైమండ్ అని చెప్పి పదే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు విమర్శించారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత ఆ పింక్ డైమండ్ కనిపెట్టి చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి అప్పచెప్పుకొని ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఒక ఇథిక్స్ అనేది ఆ పార్టీకి అనేది ఉండడం జరుగుతుంది. అది పక్కన పెట్టేసి ఈ రోజు ఏదైతే నెయ్యి గురించి మాట్లాడి కొంతమంది ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఇది బయట రావడం జరిగింది. దాన్ని బయట తీసుకొని వచ్చి ఈ రోజు చేస్తే దానికి కూడా రాజకీయ ముసుగు. ఇక్కడ రాజకీయ ముసుగు ఏముంది? ఇక్కడ రాజకీయాలు ఎవరు ప్రవర్తిస్తున్నారు? ఇక్కడ దేవుడి ప్రసాదానికి క్వాలిటీగా ఈయన వైవి సుబ్బారెడ్డి గొప్ప లేకపోతే ఇంకొకరు గొప్ప అని చెప్ప అక్కడ కాదు. వాళ్ళ ఇంట్లో మాత్రాన వాళ్ళ ఇంట్లో ఆవులు పెట్టుకొని ఆ ఆవులు గో పూజ చేసినంత మాత్రాన ఇక్కడ ఎథిక్స్ ఉండాలి కదా. ఇక్కడ ఎథిక్స్ మాత్రం గాలి వదిలేసి ఇంట్లో గో పూజ చేస్తే కల్తీ చేస్తే సరిపోతుందా? ఒక చైర్మన్ గా ఉంటే ఒక వ్యవస్థ నడిపేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డైరీకి ఏమున్నాయి, దీని బ్యాక్గ్రౌండ్, ఈ మనం ఒక రోజుకి 16,000 టన్నులు నీకు 16 టన్నులు నీకు కొంటా అన్నామంటే ఎంత వెచ్చిస్తున్నాము? 10 రూపాయలు తక్కువ కొన్నారంట. 10 రూపాయలు తక్కువ కొనమని నీవు చెప్పేది మీద వెంకటేశ్వరానికి ఏమైనా డబ్బు లేకుండా ఉన్నాడా? 10,000 కోట్ల దాకా ఆయనకి నిధులు ఉన్నాయి. 10,000 కోట్ల నిధులు ఉండేటప్పుడు కల్తీ నైవేద్యం పెట్టమని చెప్పాడు వెంకటేశ్వర స్వామి. మేము 10 రూపాయలు తక్కువకే చేసాము, 230కి ఊరిస్తారు, 250కి ఊరిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక వ్యవస్థను నడిపించేటప్పుడు ఆ వ్యవస్థను నడిపించే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉండాలి. వీళ్ళు తెలిసి జరిగినా తెలియక జరిగిపోయినా వాళ్ళే బాధ్యులు అవుతారు. తెలియక చేయకపోయినా కూడా ఆ బాధ్యత సరిగా నిర్వర్తించలేదని చెప్పి వాళ్ళనే కదా బ్లేమ్ చేస్తారు. అదే విధంగా తప్పు చేసి వాళ్ళు తెలిసినా దాన్ని ఆ రోజు కనుక్కోకపోవడం అది కూడా వాళ్ళదే కదా తప్పు అవుతుంది. ఇటు చేసిన ఆ రోజు ప్రభుత్వాలది అధికారాలది మాత్రమే ఖచ్చితంగా దీనికి బాధ్యులవుతారు. ఖచ్చితంగా ఏదైతే న్యాయస్థానం కూడా వాళ్ళకి కఠినమైన శిక్షిస్తే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం చేయదని చెప్పేసి
మీ ద్వారా వంశీ గారికి చెప్తున్నాను. రైట్, చర్చలో పాల్గొన్న వేణుగోపాల్ గారికి, బొట్ల రామారావు గారికి, అదేవిధంగా భానుప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ పవిత్రతను కాపాడాలని భక్తులందరూ అయితే కోరుతున్నారు. సో న్యాయస్థానాలు విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా శిక్షలైతే తీసుకుంటాయి. కానీ మరోసారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ పాలక వర్గం కానీ ప్రవర్తించకూడదని భక్తుల నుంచి వినిపిస్తున్నమాట. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.